రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి 860 సీసీ కెమెరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 14 కాలనీలు మరియు 4 గ్రామాల్లో 79,32,000 ఖర్చుతో 380 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ చొరవ కింద 2 సంవత్సరాల వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ ఏఎంసీతో మిగిలిన 480 సీసీటీవీ కెమెరాలను ప్రత్యేక డ్రైవ్ కింద 119 దేవాలయాల భద్రత కోసం ఏర్పాటు చేశామని, ఈ కెమెరాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అనుసంధానిస్తారు. ఇక్కడ ఒక ప్రత్యేక బృందం 24 గంటలు పర్యవేక్షిస్తుంది. నేటికి 6,087 సీసీటీవీ కెమెరాలు మరియు 71,693 నేను సైతం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ ఎల్బీ నగర్ జోన్ పరిధిలో జియో ట్యాగ్ చేయబడ్డాయి. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు మాట్లాడుతూ భద్రతను పెంపొందించడంలో, నేరాల నివారణలో, నేర కార్యకలాపాలను అరికట్టడం ద్వారా సురక్షితమైన సమాజాన్ని సృష్టించడంలో, దర్యాప్తులలో సహాయపడడం, చురుకైన నిఘాను ప్రారంభించడం, నేర విశ్లేషణను సులభతరం చేయడం మరియు సమాజ భద్రతను ప్రోత్సహించడంలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆధునిక నేర నివారణ వ్యూహాలలో వీటి ఉనికి కీలకమైందని భాగమని అన్నారు. అందరూ కూడా చప్పట్లతోటి చాలా అద్భుతమైన ప్రోగ్రాము. ఈ మధ్యకాలంలో ఇన్ని కెమెరాలు ఎట్ ఏ టైం చేయడము. సార్ మీరు రిమోట్ తోటి ఆన్ చేయండి సార్. రిమోట్ ఒక్కసారి చప్పట్లు. సార్ ఇది చైతన్యపురికి సంబంధించిన, సమతాపురి కాలనీకి సంబంధించిన ఈ లైవ్ ఫీడ్ సార్. ఇది ఒకసారి లైవ్ ఒక కెమెరా, ఇంకొక నెక్స్ట్ ఏదైనా మెయిన్ రోడ్ అక్కడ ఆ వెహికల్ ఉంది చూడు, ఆటో వస్తుంది. ఇది టోటల్ 14 కాలనీలు సార్. 14 కాలనీలు, తర్వాత 4 విలేజెస్ సార్. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్టుకు సంబంధించిన నేషనల్ హైవే కూడా కవర్ అవుతున్నాయి సార్. కొన్ని ఏఎన్పిఆర్ కెమెరాస్ కూడా దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక స్పెషల్ డ్రైవ్ చేసి వల్లరబుల్లో ఎక్కడైతే ఐసోలేటెడ్ దూరంగా ఉన్న టెంపుల్స్ని, కాలనీ కానీ విలేజ్ కానీ దూరంగా ఉన్న టెంపుల్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఇంతవరకు కనివిని రీతిలో 860 కెమెరాలు ఒకేసారి చేయడం నిజంగా ఇది చాలా అసలు అంటే కమిషనరేట్ పరంగా మిగతా కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్ కమిషనరేట్గా చేస్తున్న ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు మన ఎల్బీ నగర్ జోన్లో 860 సీసీ కెమెరాస్ను లాంచ్ చేయడం జరిగింది. వీటిని ఇనాగ్రేషన్తో మన కమ్యూనిటీని మమేకం చేసి, ఇవన్నీ కమ్యూనిటీ సీసీ కెమెరాస్, కమ్యూనిటీ పార్టిసిపేషన్తో, కమ్యూనిటీ సపోర్ట్తో ఎల్డర్స్ అందరినీ కలిసి వాళ్ళని మోటివేట్ చేయడం మూలంగా వాళ్ళంతా ఎంత ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ అయ్యి ఇప్పుడు 860 సీసీ కెమెరాలను ఒకే రోజు ఒక జోన్లో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మంత్లోనే ఇంకా ఒక 400 కెమెరాస్ని కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇందులో 2 రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి. కమ్యూనిటీ సీసీ కెమెరాలు కమ్యూనిటీలో ఉంటూనే పాటు, కాలనీస్లో ఉంటూనే పాటు, టెంపుల్స్లో కూడా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్లో కూడా మనం చూస్తున్నాము. కొంచెం కమ్యూనల్ ఇష్యూస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు అక్కడ ఉంటే నిజమైనటువంటి నిర్ధారణ జరుగుద్ది. ఆ నేరం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని తెలిసే ఉంటుంది. కాబట్టి మేము టెంపుల్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమం చేపట్టాం. దీంట్లో భాగంగా 119 టెంపుల్స్లో సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు ఈరోజు 14 కాలనీస్లో, 4 విలేజెస్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చూశారు ఎంత ఎంతూజియాస్టిక్గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ ఇష్యూస్ని మన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సీసీ కెమెరాలు ఉండడం మూలంగా మనం రీసెంట్లీగా మన ఏటీఎం అఫెన్స్ అయింది రావిరాలలో, దానివల్ల డిటెక్ట్ చేయగలిగాం. చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేసాం. రోడ్ యాక్సిడెంట్స్, హిట్ అండ్ రన్ కేసెస్లో కాలేజ్ బాయ్, ఇంజనీరింగ్ స్టూడెంట్ చనిపోతే అది డిటెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పోక్సో యాక్ట్ కేసెస్లో మహిళా భద్రతలో ఈ సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. దీనివల్ల డిటెక్షన్తో పాటు డిటరెన్స్, నేరం జరగకుండా ఉండడానికి కూడా మనకు అవకాశం ఉంది. నేరం జరిగిన తర్వాత కోర్టుకు ఎవిడెన్స్ ఇవ్వడం మూలంగా కోర్టులో కూడా శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక బెస్ట్ సివిలైజ్డ్ పోలీసింగ్ ఇనిషియేటివ్. ఇది ప్రజలు కూడా, పోలీస్ అధికారులు వాళ్ళు కూడా యూనిఫామ్ లేని పోలీస్ అధికారులు కాబట్టి వాళ్ళ బాధ్యతను ఈ విధంగా సొసైటీకి పేబ్యాక్స్ పర్స్పెక్టివ్లో, క్రైమ్ ప్రివెన్షన్ పర్స్పెక్టివ్లో యాక్టివ్గా రోల్ ప్లే చేస్తుంది. చాలా సంతోషం.